ఓపెన్ టాక్కి స్వాగతం. వైసీపీ పార్టీలో రోజు రోజుకి అలజడులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేత, ప్రస్తుత పులివెందుల టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బీటెక్ రవి ఒక వ్యక్తిని కలవటం వైసీపీలో పెను ప్రకంపన సృష్టిస్తుంది. ఆ వ్యక్తే షర్మిల భర్త బ్రదర్ అనిల్. ఎందుకు కలిశాడు అనే విషయానికి సంబంధించి ఇప్పటి వరకు పూర్తి సమాచారం లేకపోయినప్పటికీ కూడా త్వరలో షర్మిల ఏపీలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడుతుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. పైగా దీనికి సంబంధించి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి రాయబారం నడిపే ప్రయత్నం చేసి అబాసుపాలు కూడా అయ్యాడు. వైవి సుబ్బారెడ్డిని పంపి ఏపీకి రావద్దని చెప్పించినప్పటికీ కూడా చెల్లెలు చీకొట్టి బయటకు పొమ్మంది. సో మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఘటన జరిగి 2 రోజులు కూడా కాకముందే చెల్లెలు షర్మిలను ఎలా అడ్డుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మదన పడుతున్న సమయంలోనే అదే చెల్లెలు షర్మిల భర్త బ్రదర్ అనిల్ను బీటెక్ రవి ఈరోజు కలవటం అనేది పలు అనుమానాలకు తావిస్తుంది. అలాగే తీవ్ర చర్చకు కూడా దారితీసింది. ముఖ్యంగా బీటెక్ రవి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థి, పులివెందులలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థి. అలాంటి బీటెక్ రవి ఈరోజు బ్రదర్ అనిల్ను కలిశాడు అంటే షర్మిల నుంచి ఏదైనా రాయబారం కోరే ప్రయత్నం జరిగిందా, లేదా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేయబోతున్న తనకు షర్మిల నుంచి కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నుంచి కానివ్వండి, లేదా బ్రదర్ అనిల్ నుంచి కానివ్వండి ఏదైనా సహాయ సహకారాలు కోరాడా? ఖచ్చితంగా వాళ్ళు ఏమైనా ఇస్తామని హామీ ఇచ్చారా? ఇలా 1 కాదు 2 కాదు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకనంటే ఇప్పటికే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ దాదాపుగా పడిపోయింది. నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో కూడా వైసీపీ నేతలు ఏం చెప్పారు? సింహాద్రిపురం మండలంలో జగన్మోహన్ రెడ్డికి మెజార్టీ రాదు, సొంత మండలంలోనే మెజారిటీ రాదు, బీటెక్ రవి దూసుకుపోతున్నాడని చెప్పి స్వయంగా సొంత పార్టీ నేతలు చెప్తే జగన్మోహన్ రెడ్డికి మింగుడు వాళ్ళ. అంటే అసమ్మతి ఇక్కడ వరకు వచ్చే వరకు ఏం చేశారు, ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది, నేను చాలా చేశాను కదా అని చెప్పి వాళ్ళతో చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా నిలదీశారు. మీరు ఏం చేశారు? ₹1,00,000 దగ్గర నుంచి ₹1,00,00,000 వరకు ఖర్చు పెట్టిన అనేక మందికి ఈ రోజుకి బిల్లులు చెల్లించలేదు మీరు. పైగా మీరు వచ్చిన 4 ఏళ్లలో పులివెందులకు ఈ పని చేశారు అనుకోవడానికి ఏమీ లేదు. ఇంకా టీడీపీ హయాంలో నీళ్లు ఇస్తే సినీ తోటలు పండాయి. మీరు వచ్చిన తర్వాత అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 30కి పైగా కుటుంబాలు సమాధి అయిపోయాయి తప్ప మనకి ఒరిగిందేమీ లేదు. మేము కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి తలెత్తుకుని తిరగలేకపోతున్నామని చెప్పి సొంత పార్టీ నేతలే జగన్మోహన్ రెడ్డి ముందు ఆవేదన వ్యక్తం చేస్తే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేని పరిస్థితి. అలా అంటే ఆల్రెడీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద పులివెందుల్లో వ్యతిరేకత ఉంది. దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయితే అందులో ఇంకో కారణం ఏంటంటే వివేకా హత్య కేసు. దీని వెనక అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పాత్ర ఉందని, వాళ్లను జగన్మోహన్ రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి పులివెందుల ప్రజలు బలంగా నమ్ముతున్నారు. దాని పరిణామాలే మొన్న జగన్మోహన్ రెడ్డి మీద ఈ స్థాయిలో వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం. మరి ఇలాంటి పరిస్థితుల్లో బీటెక్ రవి ఖచ్చితంగా షర్మిల కుటుంబాన్ని కలిశాడు అంటే ఖచ్చితంగా రాజకీయ స్వలాభం కోసం అయి ఉంటుందనేది ఇప్పుడు ప్రధాన చర్చ. ఎందుకంటే తన అన్న, అంటే షర్మిలకు అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ప్రత్యర్థిగా పోటీ చేయబోయే వ్యక్తి ఈరోజు షర్మిల భర్తను కలిశాడు. రేపో మాపో షర్మిలను కూడా కలవచ్చు, లేదా విజయమ్మను కూడా కలవచ్చు, మనం అందులో అనుమానమే లేదు. ఈరోజు మొదటి దఫాగా షర్మిల భర్తను కలిసి ఉండొచ్చు. అంటే షర్మిల భర్త బ్రదర్ అనిల్ ద్వారా షర్మిలకు కానీ లేదా విజయమ్మకు కానీ ఏదైనా రాయబారం పంపే ప్రయత్నం జరిగిందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఒకవేళ వీళ్ళు కన్నా నైతికంగా బీటెక్ రవికి మేము మద్దతు ఇస్తున్నామని చెబితే, ఎందుకంటే రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టినప్పటికీ కూడా అన్ని స్థానాల్లో వాళ్ళు పోటీ చేయకపోవచ్చు. కాకపోతే కొన్ని స్థానాల్లో నైతికంగా ఏ తెలుగుదేశం పార్టీకో మద్దతు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, లేదా పరోక్షంగా వ్యక్తిగతంగా షర్మిల మద్దతు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే షర్మిల గతంలోనే సునీతకు అండగా నిలబడింది. ఇదే బీటెక్ రవి కూడా ఇప్పుడు సునీతకు అండగానే నిలబడ్డాడు. ఎందుకంటే ఒకప్పుడు ఈ హత్య చేసిన వాళ్ళలో బీటెక్ రవి కూడా ఉన్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేశాడు. బట్ సిబిఐ విచారణ వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు కూడా లేరని తేలింది అనుకోండి. బట్ ఈ రోజుకి సునీతకు న్యాయం జరగాలని కోరుకునే వాళ్ళలో బీటెక్ రవి కూడా ఒక వ్యక్తి. సో అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థి, రేపు పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఇలా ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి బీటెక్ రవి ఈరోజు బ్రదర్ అనిల్ని కలవటం అనేది వైసీపీకి ముఖ్యంగా తాడేపల్లిలో పలు ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇప్పటికే చెల్లిని అడ్డుకునే ప్రయత్నం చేసి భంగపడిన జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ఇప్పుడు బీటెక్ రవి ఏకుకు మేకై కూర్చున్నాడు. తన మీద పోటీ చేయటం ఒకెత్తే కాదు, తనకు బలాలన్నింటినీ కూడా కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో వైఎస్ ఫ్యామిలీ నుంచి కన్నా
బీటెక్ రవికి గన నైతిక మద్దతు దొరికితే అది జగన్మోహన్ రెడ్డికి పెను ప్రమాదంగా మారుతుంది, అందులో సందేహమే లేదు. రేపటి రోజున వ్యక్తిగతంగా షర్మిల కానీ విజయమ్మ కానీ మేము బీటెక్ రవికి మద్దతు ఇస్తున్నామని ఒక మాట చెప్పినట్లయితే, పార్టీలను పక్కన పెట్టి బీటెక్ రవికి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పినట్లయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓట్లలో భారీ చీలికలు వస్తాయి. ఎందుకంటే షర్మిల కూడా వైఎస్కి వారసురాలే, పైగా ఇప్పటికే పులివెందులలో జగన్మోహన్ రెడ్డి మీద యాంటీ ఉంది. ఇలాంటి సమయంలో కన్నా వీళ్ళు గన మాట్లాడితే అది జగన్మోహన్ రెడ్డికి పెను ప్రమాదంగా మారుతుంది, రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాడు. గట్టిగా మనం మాట్లాడుకుంటే పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓట్లు చేల్చాలి అంటే సొంత కుటుంబమే ఎక్కువ ఓట్లు చేల్చగలుగుద్ది. సో బీటెక్ రవి కరెక్ట్గా అక్కడే కొట్టాడు. ఇప్పుడు సొంత కుటుంబాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, వారి నుంచి నైతిక మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది పులివెందుల ప్రజల్లో కూడా ఒక పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చే పరిస్థితి. ఈరోజు బ్రదర్ అనిల్ని కలిశాడు, రేపు షర్మిల్ని కలిసి ఎల్లుండ విజయమ్మని కలిస్తే ఆ పులివెందుల ప్రజలు కూడా అన్ని దగ్గర నుంచి గమనిస్తారు. సో వారి ఫ్యామిలీతో దగ్గరగా ఉన్న బీటెక్ రవికి వారు కూడా సానుభూతి చూపించే అవకాశం ఉంటుంది. అందులోనూ జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రత వ్యతిరేకంగా ఉన్న ఇలాంటి సమయంలో వారితో కలిస్తే అది తెలుగుదేశం పార్టీకి కానీ బీటెక్ రవికి కానీ చాలా ప్లస్గా మారే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఆలోచించే బీటెక్ రవి బ్రదర్ అనిల్ని కలిశాడని చెప్పి వాదన వస్తుంది. అయితే ఆయన చెప్పిన లెక్క ప్రకారం అయితే అనుకోకుండా ఎదురవటం వల్ల మీట్ అయ్యామని చెప్పి చెబుతున్నప్పటికీ కూడా వారి సమావేశం దాదాపుగా ఒక 40 నిమిషాల నుంచి గంట సేపు పైగా సాగింది. కొంతమంది నేతలు బీటెక్ రవితో పాటు ఆల్రెడీ కొంతమంది నేతలు కూడా ఆయనతో ఉన్నారు అనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. అంటే ఒకవేళ ఇదంతా నిజమై ఉంటే కన్నా ఇదంతా ముందుగా ప్లాన్ ప్రకారం జరిగిన సమావేశంగానే భావించాల్సి ఉంటుంది. అంటే పైకి అనుకోకుండా కలిసామని వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ప్లాన్ ప్రకారం జరిగిందిగానే భావించాలి. అయితే దీన్ని రహస్యంగా ఎక్కడా ఉంచాలి. దీన్ని స్వయంగా మొట్టమొదటిగా సోషల్ మీడియాలో పంచుకున్న వ్యక్తే బీటెక్ రవి. తన సోషల్ మీడియా వేదికగా ఈరోజు నేను బ్రదర్ అనిల్ని కలిశానని చెప్పి చెప్పడం జరిగింది. అదే సందర్భంలో ఆ షర్మిలకు శుభాకాంక్షలు కూడా, ఎందుకంటే రేపో మాపో పార్టీ పగ్గాలు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఏపీలో చేపడుతున్న నేపథ్యంలో నేను శుభాకాంక్షలు కూడా తెలిపాను, బ్రదర్ అనిల్ ద్వారా తెలపమని చెప్పానని చెప్పి ఆయన అయితే సోషల్ మీడియా వేదికగా చెప్పుకుంటూ వచ్చారు. సో ఏది ఏమైనప్పటికీ ఈరోజు బీటెక్ రవి బ్రదర్ అనిల్ను కలిశాడు అనే వార్త అటు వైసీపీలో కానివ్వండి, ఇటు తాడేపల్లిలో కానివ్వండి తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. ఈ ప్రకంపనలు ఎక్కడి దాకా వెళతాయంటే పులివెందుల. ఎందుకనంటే ఈ రాజకీయం మొత్తం కూడా ఎవరి చుట్టూ తిరుగుతుందా అంటే పులివెందుల సీటు చుట్టూ తిరుగుతుంది. అలాంటి సీటుకు సంబంధించి ఏం జరిగింది అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడిన అంశం. ఒక పక్క పులివెందుల కడప లాంటి ప్రాంతాల్లో ఎదురుగాలి వీయటం, మరో పక్క సొంత కుటుంబమే జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టడం, ఇంకో పక్క వివేక హత్య కేసు జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ను పూర్తిగా దిగజార్చడం, మరో పక్క జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటం, ముఖ్యంగా చిన్ని తోటలు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా నష్టపోయారు. సో ఇలా 1 కాదు 2 కాదు జగన్మోహన్ రెడ్డికి అనేక సమస్యలు చుట్టుముట్టాయి. అందుకనే గత 4.5 ఏళ్లలో ఎప్పుడు లేనిది ఒక వారం రోజుల క్రితం ఆత్మీయ సమావేశం పేరుతో మండల స్థాయి నాయకులతో జగన్మోహన్ రెడ్డి పులివెందులో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే అక్కడ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంది కాబట్టి ప్రజల్ని మరొకసారి కార్యకర్తలందరూ కూడా యాక్టివ్ అయ్యి, నాయకులందరూ కూడా యాక్టివ్ అయ్యి జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ పెంచాలనే ఒక ఉద్దేశంతోనే ఏర్పాటు చేయడం జరిగింది. బట్ చాలామంది వైసీపీ నేతలు కార్యకర్తలు ముఖం చాటేశారు. కొంతమంది జగన్మోహన్ రెడ్డి మీటింగ్ అని చెప్పగానే తిరుమల కాలినాడకన బయలుదేరి వెళ్ళిపోయారు 200 మంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని కలవటం, ఆయనతో మాట్లాడటం ఇష్టం లేక. ఎందుకంటే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 4.5 ఏళ్ల పాటు కనీసం ఏ రోజు మమ్మల్ని దేకకుండా ఈరోజు 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేము గుర్తొచ్చామని చెప్పి వాళ్ళు కూడా అలకపోనారు. అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం చేస్తే కనీసం దగ్గరికి కూడా రానివ్వలేదనే ఆగ్రహం వారిలో అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురుగాలి లాంటివి. ఇలాంటి సమయంలో అగ్నికి ఆజ్యం పోసినట్టుగా బీటెక్ రవి వెళ్ళి ఆ బ్రదర్ అనిల్ని కలవటం, అలాగే షర్మిలకు శుభాకాంక్షలు చెప్పానని చెప్పటం, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో రోజుకొక సంచలనం చోటు చేసుకుంటుంది. ఈరోజు బీటెక్ రవి బ్రదర్ అనిల్ని కలవటం అనేది వైసీపీ వర్గాల్లో తీవ్ర కలకలం నేర్పుతుంది. మరి దీనికి సంబంధించి టీడీపీ నేతలు అయితే ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. అలాగని చెప్పి షర్మిల ఫ్యామిలీ నుంచి కూడా ఎటువంటి స్పందన లేదు. వాస్తవానికి జనవరిలో నిశ్చితార్థం, ఫిబ్రవరిలో వారి కొడుకు రాజారెడ్డి వివాహానికి ఆల్రెడీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిన్నే కడప రాజశేఖర్ రెడ్డి ఘాట్కెళ్ళి అక్కడ ఒక శుభలేఖను కూడా ఉంచి వాళ్ళ తండ్రి ఆశీస్సులు తీసుకున్నట్టుగా ఆ షర్మిల కూడా చెప్పుకొచ్చింది. రేపో మాపో ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనానికి కూడా ముహూర్తం ఖరారు చేసుకుని వచ్చారు. రేపటి రోజున విలీనం ఖాయమని చెప్పి ఆల్రెడీ షర్మిల కూడా ప్రెస్ మీట్ సందర్భంగా చెప్పడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో అంటే అన్న మీద యుద్ధానికి షర్మిల సిద్ధమైన నేపథ్యంలో బ్రదర్ అనిల్ను బీటెక్ రవి కలవడం అనేది ఖచ్చితంగా చర్చనీయాంశంగా మారింది. మరి దీని మీద వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు, టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి.